హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఏపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో 2025 యూపీఎస్సి ఎగ్జామినేషన్ మనకి మేలో ఉంది అండ్ చాలామందికి ఇంకా సీసాట్ ఫియర్ అనేది ఉంది. సో 2024 సీసాట్ పేపర్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మీకు ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా వీడియోస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మనకి ఇక్కడ సీసాట్ అని చెప్పి కనిపిస్తుంటుందండి కోర్స్ మనది. అది క్లిక్ చేసి మీరు కంటెంట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ పీవైక్యూస్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని ఉంది కదండి, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2014 నుంచి 14 సీసాట్ ఎక్స్ప్లెనేషన్, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అండ్ 23 ఐ థింక్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్టున్నాయి. అండ్ 24th ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా, ఫ్రీ వీడియోస్ ఉంటాయి చూడండి. అండ్ ఒకవేళ మీరు కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ పర్చేస్, బికాస్ సీసాట్ స్వయంగా నేనే డీల్ చేశాను అండ్ మోర్ దెన్ 300 స్టూడెంట్స్ మన కోర్స్ ఎన్రోల్ అయ్యి దే ఆర్ హ్యాపీ విత్ అవర్ కోర్స్ అని చెప్పుకోవాలన్నమాట, రైట్? ఎస్. సో ఫస్ట్ మనకి బేసిక్ స్టెప్ ఏంటి అంటే సీసాట్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలంటే మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే మనం 27 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనకి 67.5 మార్క్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మనం సీసాట్ క్వాలిఫై అవుతాం. క్వాలిఫై అయితేనే మనకి పేపర్ 1 ఎవాల్యుయేట్ చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. ఓకే, సో ఫస్ట్ పేపర్ చూడగానే మనందరికీ ఏమనిపిస్తుంది అంటే ఒక ఫోబియా ఉంటుంది మనకి. కాంప్రిహెన్షన్ క్వశ్చన్లు చూసిన తర్వాత కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద అర్థమెటిక్ రీజనింగ్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఆ ఫోబియా అనేది అలానే ఉంటుంది అనమాట. బట్ ప్రతి పేపర్లో కూడా ట్రస్ట్ మీ ఒక 10 క్వశ్చన్లు మినిమం, ఒక 10 క్వశ్చన్లు ఈజీగా మనం చూసి ఐడెంటిఫై చేసి లాజికల్ థింకింగ్తో పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనకి పేపర్ ఇచ్చిన తర్వాత వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓకే, సో ఒకసారి మీకు ఎప్పుడైనా పేపర్ ఇచ్చిన తర్వాత ఒక రీడింగ్ ఇవ్వాలి మనం. మొత్తం 80 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ 80 క్వశ్చన్స్ రీడింగ్ ఇవ్వాలి. ఆ రీడింగ్ ఇచ్చే టైంలో పెద్ద పెద్ద క్వశ్చన్లు భయపెడుతూ ఉంటాయి, వాటిని పక్కన పెట్టేసుకొని చిన్న క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని క్వశ్చన్ లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్, అవి చిన్నగా మార్క్ చేసుకొని పెట్టుకోండి. అలా ఒక 10 ఐడెంటిఫై చేసి పెట్టుకోండి మీరు. ఐడెంటిఫై చేసి పెట్టుకున్న తర్వాత యూ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకేనా, అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మనకి సీజీఎల్ ఎగ్జామ్ లాగా లేకపోతే ఇంకా ఏదైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగా ఇమీడియట్గా 1 minute లేదా 30 seconds లోపే చేయాలని లేదు. మీరు ఒక 3 minutes ఆర్ 4 minutes ప్రాపర్గా తీసుకొని, అంటే ఒక 27 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మనం. దాంట్లో కొన్ని విత్ ఇన్ 1 minute ఆర్ విత్ ఇన్ 30 seconds చేసే ఉంటాయి. సో వాటికి ఆ టైం కేటాయించినా, మీరు మిగతా క్వశ్చన్స్కి ఒక 4 minutes టైం స్పెండ్ చేసినా కానీ దానికి 100% యాక్యురసీ మెయింటైన్ చేశారు అనుకుంటే ఖచ్చితంగా సీసాట్ క్లియర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం కొన్ని కాన్సెప్ట్స్ని కొన్ని క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనా, సో ఈ వీడియో నేను 2 విధాలుగా చేయొచ్చండి. ఫస్ట్ ఏదో మీ అందరి కోసం వీడియో చేసేయాలి కదా అని ఫాస్ట్గా అన్నీ చెప్పేసుకుంటూ అయిపోయింది అని దులిపేసుకోవచ్చు, ఆ పని అయిపోయిందని చెప్పి. కాకపోతే నేను ఎలా అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఇది ఇక్కడికే కాకుండా నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్కి కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి నా మెయిన్ ఇంటెన్షన్. సో నేనేం చేస్తాను, ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట, రైట్? ఓకే, సో చూడండి, ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్, మన డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంట్లో ఒక బర్త్డే పార్టీ అయింది. బర్త్డే పార్టీ అయినప్పుడు మన ఇంటికి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తారు, కానీ ఈసారి తక్కువ మంది వచ్చారు అని చెప్పి అనుకుందాం. ఓకే, సో కేవలం మనకి ఒక 8 members మాత్రమే వచ్చారు. అండ్ ఇంకా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇమీడియట్గా కేక్ తెచ్చారు. నేను ఆ కేక్ కట్ చేయాలన్నమాట. సో 8 మంది వచ్చారు కాబట్టి 8 మందికి కూడా ఈక్వల్ పీసెస్ రాకపోతే ఎవరో ఒకరు హర్ట్ అవుతారు, మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి సరే, నేను ఇప్పుడు ఈ కేక్ని కట్ చేయాలి. ఈ కేక్ని కట్ చేయాలి అంటే నేను ఎన్నిసార్లు కట్ చేస్తే నాకు 8 ఈక్వల్ పీసెస్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను కత్తి తీసుకున్నాను, ఇలా ఒక కట్ చేశాను, ఒక 2 పీసులు అయింది. నెక్స్ట్ ఇలా కట్ చేశాను, 4 పీసులు అయింది. నెక్స్ట్ ఇలా కట్ చేశాను, 6 పీసులు అయింది. నెక్స్ట్ ఇలా కట్ చేశాను, 8 పీసులు అయినాయి. సో ఎవరి ముక్క వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎవరి పీస్ వాళ్ళకి మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 5, 6, 7, 8. సో ఇక్కడ 8 ఐడెంటికల్ పీసెస్ మనకి వచ్చేసినాయి. సో అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇప్పుడు నేను నా బర్త్డేకి మ్యాథమెటికల్ టీచర్ అని చెప్పేసి మన స్టూడెంట్స్ ఒక క్యూబ్ పంపించారు. ఓకేనా, క్యూబ్ అంటే మనకి
త్రీ డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే పార్టీకి వచ్చిన జనాలకి నేను ఈ క్యూబ్ లాంటి ఉన్న కేక్ని కట్ చేయాలి. అదే 8 మంది ఉన్నారు, ఎన్ని కట్లు పడతాయి నాకు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ థింక్ నేను మీకు దీంట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు కాబట్టి ఐ జస్ట్ షో యూ అన్ ఇమేజ్. ఓకే, సో ఒకసారి ఒక ఇమేజ్ చూపిస్తా చూడండి. ఎస్, సో ఇది చూడండి, క్యూబ్ లాంటి కేక్ తెచ్చారు. సో పైన నేను ఒక కట్ చేశాను. ఇప్పుడు పైన కట్ అంటే మనం ఏమైనా పైనే కట్ చేయంగా కింద దాకా దిగిద్దిగా కేక్ కట్ చేస్తే అలాగే కింద పై నుంచి కింద వరకు ఒక కట్ చేశా. నెక్స్ట్ ఇలా అంటే ఇటు సైడ్ ఒక కట్ చేశా, తర్వాత ఇటు సైడ్ ఒక కట్ చేశా ఈ పైన. సో ఇలా ఇలా కంప్లీట్గా కింద వరకు కట్ చేశా, 2 కట్స్ చేశా. తర్వాత అడ్డంగా ఒక కట్ చేశా. ఓకేనా? అలా 3 కట్స్ చేస్తే నాకు ఎన్ని పీసులు వచ్చినాయి? 1 2 3 4 అండ్ కింద ఒక 4, 8 పీసెస్ వచ్చినాయి. రైట్? సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? అంటే నేను ఒక 1 2 3 కట్స్ చేస్తే నాకు 8 పీసెస్ కేక్ వచ్చింది. ఇది అలా గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ మనం ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలండి ఈ కాన్సెప్ట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను 3 కట్స్ చేస్తే నాకు 8 పీసెస్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ ఈసారి పెద్ద కేక్ తీసుకొచ్చాడు. సార్ ఈసారి పార్టీకి కూడా చాలా మంది వస్తున్నాము అని చెప్పేసి 27 మంది వస్తున్నారు సార్ పార్టీకి అని చెప్పి అన్నాడు. నాకు కొద్దిగా భయం వేసింది, మా అమ్మ 27 మంది వస్తే మరి కష్టం అని అనిపించింది. బట్ కేక్ అయితే పట్టుకొచ్చారు, 27 మెంబర్స్ వచ్చారు. ఇదే ఆ కేక్ నా చేతిలో కేక్ పెట్టారు. దిస్ ఈస్ ఏ 3x3 క్యూబ్. మనం దీన్ని కేక్ అనుకుంటున్నాం మన అండర్స్టాండింగ్ కోసం. మీరు ఎగ్జామినేషన్లో మీ దగ్గర ఉండదు కాబట్టి జస్ట్ ఇమాజిన్ 3x3 క్యూబ్ లేదా కేక్ నా చేతిలో ఉంది. నేను ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. పార్టీకి 27 మంది వచ్చారు. ఓకేనా? క్యూబ్ అంటే మీకు తెలుసు అందరికీ 6 ఫేసెస్ ఉంటాయి. ఇది ఫేస్ 1. ఓకేనా? నాకు కనిపించేది ఒక ఫేస్, ఇటు ఒక ఫేస్, ఇటు ఒక ఫేస్, పైన ఒక ఫేస్, కింద ఒక ఫేస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కేక్ కట్ చేయాలి కాబట్టి దీన్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఐ థింక్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇలా పై నుంచి కింద వరకు కత్తితో కట్ చేశాను. ఓకేనా? ఇది ఈ ఘాటు అది ఫస్ట్ కట్. మళ్ళీ సెకండ్ కట్ చేశా, 2 కట్స్ చేశా. ఓకే, కింద వరకు. మళ్ళీ దీన్ని ఇలా కట్ చేశా, ఒక 1 కట్ 2 కట్. ఎన్ని కట్స్ అయినాయి? 4 కట్స్ చేశా ఇప్పటిదాకా. 4 కట్స్ చేస్తే నాకు కేక్ ఎలా కట్ అవుతుంది? కేవలం పై నుంచి కింద వరకు ఇలా ముక్కలుగా కట్ అయింది. మరి 27 మంది పార్టీకి వస్తున్నారంటే నేను అడ్డంగా కూడా కట్ చేయాలి కాబట్టి ఇలా అడ్డంగా ఒక కట్ చేశాను అండ్ ఇక్కడ ఇంకొక కట్ చేశాను. 6 కట్లు చేస్తే ఇప్పుడు మీరు కౌంట్ చేయండి, పీసెస్ కౌంట్ చేయండి ఒకసారి. సో ఇది కేక్ అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇక్కడ ఒక 9 ముక్కలు వచ్చేసినాయి. 9 ముక్కలు నేను మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. మధ్యలో ఒక 9 ముక్కలు వచ్చినాయి, ఇక్కడ ఒక 9 ముక్కలు వచ్చినాయి. 27 పీసెస్ వచ్చినాయి. ఎన్ని కట్స్ చేస్తే? 1 2 3 4 5 6. అంటే మీరు 6 అంటే మరి ఇటు కూడా కట్ చేయాలి కాదు. ఇటు కట్ చేయడం అంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కట్ అవుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. 6 సార్లు కట్ చేస్తే, ఓకే, 6 సార్లు కట్ చేస్తే నాకు 27 పీసెస్ వచ్చినాయి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు కట్ ఏ క్యూబ్, ఓకేనా, ఇంటూ 64 ఐడెంటికల్ పీసెస్ అన్నారు. ఒకవేళ ఎగ్జామ్లో 27 ఉన్నారనుకోండి, 6 కట్లకి అయిపోతుంది. 8 పీసెస్ చేయాలనుకోండి, 3 మినిమం కట్లకి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు 64 ఐడెంటికల్ పీసెస్ కావాలి అంటే మనం ఎన్ని కట్స్ చేయాలండి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మీరు ఒక క్యూబ్ని ఇమాజిన్ చేసుకోండి, లేదా ఇమాజినేషన్కి అందట్లేదు అనుకుంటే మళ్ళీ బొమ్మ చూద్దాం. దిస్ ఈజ్ ఏ 4x4 క్యూబ్ అండ్ పార్టీకి ఈసారి 64 మంది వచ్చారనుకోండి. 64 మందికి నేను కేక్ ముక్కలు పంచిపెట్టాలంటే ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క అండ్ అవన్నీ కూడా ఈక్వల్ పీసెస్ కట్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక కట్ చేశా, ఇక్కడ నుంచి కింద వరకు ఒక కట్ చేశా. ఓకేనా? అంటే పైన మనం కత్తి పెడితే ఆబ్వియస్లీ అది కింద దాకా దిగుతుంది కాబట్టి ఇక్కడ ఒక కట్ చేశా. 1 కట్, 2 కట్స్, 3 కట్స్, మళ్ళీ 4th కట్, 5th కట్, 6th కట్. అంటే పైన నేను ఇటు ఒక 3 కట్స్, ఇటు ఒక 3 కట్స్ చేస్తే పై నుంచి కింద వరకు నాకు పెద్ద మొక్కలు వస్తున్నాయి. మనం కొన్నిసార్లు పుచ్చకాయని ఇట్లా కట్ చేస్తే ఒక పెద్ద మొక్క వస్తుంది చూసారా తినడానికి, అలా వచ్చినాయి. మరి
అందరికి చిన్న చిన్న ముక్కలు రావాలి 64 మెంబర్స్ కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేయాలి. ఇటు సైడ్ కట్టింగ్ అంటే ఇటు నుంచి కంప్లీట్గా చివరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ ఒక కట్ చేశానంటే ఇటు నుంచి చివరిగా కంప్లీట్గా వెళ్ళిపోద్ది. అలాగా పైన ఒక 6 కట్స్తో పాటు ఇక్కడ 7th కట్, 8th కట్, 9th కట్, అంటే నేను 9 కట్స్ చేస్తే నాకు ఎన్ని ముక్కలు 64 పీసెస్ వచ్చినాయి. కౌంట్ చేయండి ఇక్కడ 1 2 3 4 అండ్ అలాగే 4 4 8 12 16. ఫస్ట్ రోలో ఒక 16 ఉన్నాయి అండ్ సెకండ్ రో ఒక 16, థర్డ్ ఒక 16, ఫోర్త్ ఒక 16, 16 4 64. ఒకవేళ ఎగ్జామినేషన్లో 125 ఐడెంటికల్ పీసెస్ కావాలంటే ఎన్ని కట్స్ కావాలండి? ఇక్కడ 1 కట్, 2 కట్, 3 కట్స్, 4 కట్స్, 5 6 7 8 9 10 11 12. ఐ థింక్ మీకు కాన్సెప్ట్ ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను మీ మైండ్లో. అండ్ ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 9 కట్స్ మనం చేస్తే 64 పీసెస్ వచ్చినాయి. 12 కట్స్ చేసామనుకోండి మనకి 125 పీసెస్ వచ్చేసినాయి అనమాట. ఓకేనా? బండ గుర్తు పెట్టేసుకోండి. ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 3 6 9 12. 3 అంటే చిన్న క్యూబ్ 2/2 క్యూబ్ 8 పీసెస్ ఉంటాయి. 6 అంటే 3/3 క్యూబ్, ఇప్పుడు మనం చూపించుకున్న క్యూబ్లో 27 ఐడెంటికల్ పీసెస్ ఉంటాయి. ఓకేనా? 9. ఓకే, 9లో 9 అంటే 4/4 క్యూబ్ అంటే 64 ఐడెంటికల్ పీసెస్ ఉంటాయి. 12 కట్స్ చేస్తే 125 ఐడెంటికల్ కేక్ పీసెస్ వస్తాయని మీరు అలా గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకి ఒక 2.5 మార్క్స్ వచ్చేసినాయి అనమాట. మనం ఇక్కడ ఏదైనా ఫార్ములా యూజ్ చేసామా? యూజ్ చేయలేదు. డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్ని మనం అలా గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. రైట్? ఓకే, ఇప్పుడు చూడండి. అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు కొన్ని పెద్దగా కనిపించవచ్చు క్వశ్చన్లు. అవన్నీ వదిలేసేయండి. అసలు ఫార్ములా లేకుండా లేదా బేసిక్ ఫార్ములాతో ఎన్ని ఐడెంటిఫై చేయొచ్చో మనం చూద్దాం. ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ అయితే మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయండి, ఈజీగా ఉంటాయి, అవి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తే ఏం చేయాలి అంటే దీనికి కాన్సెప్ట్ ఏం లేదండి, సింపుల్. మనకి ఒక వర్డ్ సీక్వెన్స్ ఇస్తారు. దీన్ని మనము మన కింద ఇచ్చిన ఆప్షన్స్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ డాష్ బిసిడి డాష్ బిబి అలా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ 4 ఇన్సర్ట్ చేద్దాం. బిఏడిసి పైన ఇన్సర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? బిఏడిసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకు ఒక రెగ్యులర్ ప్యాటర్న్ రావాలన్నమాట. అలా వస్తుందేమో చూద్దాం. ఓకేనా? సో ఏబిపిసిడి, సరే ఇక్కడికి నాకు ఒకసారి ఏదన్నా ఒక వస్తుందేమో ట్రై చేద్దాం. ఏబిబిసిడి, ఓకే, ఇక్కడ కూడా నాకు ఒకటి ప్యాటర్న్ రిపీట్ అయింది. అంటే రిపీటెడ్ ప్యాటర్న్స్ చూసుకోవాలన్నమాట. ఓకే, లేదా మీరు అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. కొన్నిసార్లు మనం 4 కట్ చేయొచ్చు, 5 లెటర్స్ కట్ చేయొచ్చు, 6 లెటర్స్ కట్ చేయొచ్చు. మనకి ఏది రిపీటెడ్ ప్యాటర్న్ వస్తుందంటే మనం దాన్ని బట్టి కట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ 2 ఐడెంటికల్ ఉన్నాయి, ఏబిబిసిడి. మరి ఇక్కడ అది వస్తుందా అంటే ఏబిబి రావట్లేదు. సో అంటే ఇది మనం ఏదో తప్పు చేసామని అర్థం అనమాట. సో ఇది తీసేద్దాం మైండ్లో నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పెట్టి చూసుకో, బిఏసిడి పెడదాం. బిఏసిడి పెడితే ఏమైనా ప్యాటర్న్ వస్తుందని చూద్దాం. ఏబిబిసిడి, ఏబిబిసిడి, ఏబిసిసిడి, ఏబిసిడిడి. సో ఇక్కడ కూడా ప్యాటర్న్ మనకి మ్యాచ్ అవ్వట్లేదు. సరే ఏదైనా 4 కట్ చేసి చూద్దాం. ఇక్కడ 4 కట్ చేస్తే ఏబిసిడి, సారీ ఏబిబిసి, ఇక్కడ డిఏబిబి. సో ఇక్కడ కూడా ప్యాటర్న్ మనకి రిపీట్ అవ్వట్లేదు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. సో ఇప్పుడు ఏఏసిడి పెట్టుకుందాం. ఇక్కడ ఏఏసిడి పెట్టుకుంటే ఇప్పుడు చూద్దాం ఏఏబిసిడి. ఓకేనా? అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ తీసుకొని ఏబిసిడి వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఏ తీసుకొని బిబిసిడి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏ తీసుకొని ఏబిసిసిడి వచ్చింది. తర్వాత ఏబిసిడిడి అంటే ఫస్ట్ లెటర్లో ఇక్కడ ఏ ఎక్స్ట్రా ఒకటి వస్తుంది, సెకండ్ లెటర్లో బి ఎక్స్ట్రా వస్తుంది, థర్డ్ లెటర్లో సి ఎక్స్ట్రా వస్తుంది, ఫోర్త్ ప్యాటర్న్లో డి ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఏబిసిడి లేదా ఏబిసిడి, ఏబిబిసిడి, ఏబిసిసిడి, ఏబిసిడిడి. ఓకేనా? ఇక్కడ 2 A's వచ్చినాయి, ఇక్కడ 2 B's వచ్చినాయి,
ఇక్కడ 2 C's వచ్చినాయి, ఇక్కడ 2 D's వచ్చినాయి అనమాట. ఓకేనా? అలా మనకి ఒక రిపీటెడ్ ప్యాటర్న్ కనిపిస్తుంది అనమాట. చూడండి మళ్ళీ AABCD. ఓకే, ఇక్కడ ఏ మళ్ళీ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, B 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు, ABBCD. నెక్స్ట్ ఏంటి, C 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు, ABCCD. నెక్స్ట్ ఇక్కడ D 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు, ABCDD. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. సరే, ఇంకా కన్ఫర్మేషన్ కోసం ఇంకేదన్నా ఉండొచ్చు కదా అని మీకు ఏదన్నా నమ్మకం కలగకపోతే ఆప్షన్ డి కూడా పెట్టి చూడండి, తప్పేముంది. AADC పెడదాం ఫర్ ఎగ్జాంపుల్. AADC పెట్టి చూద్దాం. ఇప్పుడు AABCD, ABBCD, ABC, ఇక్కడ C రిపీట్ అవ్వట్లేదు, D. సరే, ఇక్కడ మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే ఈసారి 4 కట్ చేసి చూసుకుందాం. 4 కట్ చేస్తే AABC, నెక్స్ట్ ఇలా చూసుకున్నా DABB, ఇలా కూడా వర్కౌట్ అవ్వట్లేదు మనకి. ఓకేనా? లేకపోతే AABCD, నెక్స్ట్ ABBCD, అలా చూసుకుంటే నెక్స్ట్ ABCCD అలాంటి రావాలి. కాబట్టి ఇది మనకి వర్కౌట్ అవ్వట్లేదు, కాబట్టి ఆన్సర్ అనేది C అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఫార్ములా వాడామా, లేదు, జస్ట్ లాజికల్ థింకింగ్తో ఉన్న 4 ఆప్షన్స్ మనం అక్కడ ఇన్సర్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఒక 2 క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసాము. ఇక్కడికి మనకు ఒక 5 మార్క్స్ వచ్చినాయి ఇప్పటికి. ఓకేనా? ఇది వీడియో 1 లాగా మీరు గుర్తుపెట్టుకోండి. వీడియో 1లో సింపుల్గా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్దాం, రైట్? అలా ఇంకా కిందకు వస్తున్నాం, ఏదైనా టచ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ ఒక టచ్ అయింది. హౌ మెనీ టైమ్స్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఎ క్లాక్ బిట్వీన్ 10 AM to 2 PM. ఓకేనా? నా దగ్గర ఒక క్లాక్ ఉంది, ఇంట్లో అందరు క్లాక్ ఉంటుంది, కానీ ఒక ఒక ప్యాటర్న్ ఎవరు కూడా అబ్జర్వ్ చేయరండి. ఆ ప్యాటర్న్ ఏంటో నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఓకే, సో వాళ్ళు ఏమడిగారు మనకి అంటే, ఇక్కడ 10, 11, 1, 2, 10 గంటల నుంచి 2 గంటల మధ్య ఉన్న వ్యవధిలో, అంటే ఆ బిట్వీన్ టైంలో మనకి 2 హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి అని అడిగారు, అంతే కదండి? ఒక్క నిమిషం, ఇక్కడ పోయింది. ఓకేనా? హౌ మెనీ టైమ్స్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ కోయిన్సైడ్ అన్నారు. అంటే ఏంటి, గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒకటే లైన్లో ఉంటే, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది గంటల ముళ్ళు అనుకోండి, ఇది నిమిషాల ముళ్ళు అనుకోండి, ఈ రెండు కూడా ఒకటే లైన్లో ఉంటే దాన్ని కోయిన్సైడ్ అయినాయి అని చెప్పుకోవడం అనమాట. అలాగా 10 AM to 2 PM మధ్యలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అనుకున్నారు. అయితే ఇక్కడ తెలివిగల వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏముంది ఇంత సింపుల్ క్వశ్చన్ ఆ సీసాట్లో అడిగేది అని చెప్పేసి 10 to 11 మధ్యలో ఒకసారి కలుస్తుంది, 11 to 12 మధ్యలో ఒకసారి కలుస్తుంది, 12 to 1 మధ్యలో ఒకసారి కలుస్తుంది, 1 to 2 మధ్యలో ఒకసారి కలుస్తుంది. సో 4 టైమ్స్ కాబట్టి ఆప్షన్ మనం 4 అని పెట్టేసి 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2.5 మార్క్స్ వచ్చేసినాయి, మనకి తిరుగులేదు అనుకుంటాం. కాకపోతే ఇది ఒక బ్లండర్ అని చెప్తాను నేను. ఎందుకంటే 10 AM to 2 PM మధ్యలో మనకి ఇక్కడ లాజికల్గా 10 to 11 మధ్యలో ఒకసారి కలుస్తుంది, టైం బాగానే ఉంది. 1 to 2 మధ్యలో కూడా ఒకసారి కలుస్తుంది, బాగానే ఉంది, 2 టైమ్స్. ఈ 11 నుంచి 1కి మధ్యలో కేవలం మనకి క్లాక్ అనేది ఒకటేసారి కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా? అది నేను మీకు మన క్లాస్ వీడియో పెట్టి చూపిస్తాను, కొద్దిగా ఓపిక తెచ్చుకొని చూడండి. ఓకే, యా. సో మన క్లాసెస్లో మనం విత్ ఇమేజ్ అది పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ థింగ్ ఏంటి అంటే 11 కోయిన్సైడ్ అవుతుంది, అలా చూడండి, కోయిన్సైడ్ అవుతుంది, 4 తర్వాత కోయిన్సైడ్ అవుతుంది, 6, 7, 8, 9, 10. ఓకేనా? సో 9 తర్వాత కోయిన్సైడ్ అవుతుంది, ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. సో చూడండి 10 to 11 మధ్యలో ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది. ఈ 9 నుంచి 10 మధ్యలో ఎక్కడైతే ఆల్మోస్ట్ ఈ చుక్క దగ్గర కోయిన్సైడ్ అయింది.
ఓకేనా? రైట్. ఇప్పుడు 10 to 11 చూడండి. టెన్ టు 11 మధ్యలో ఒకసారి కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్. జీరో డిగ్రీ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, రొటేట్ చేశాను. 11 దగ్గర మనకి ఎక్కడైనా కోయిన్సైడ్ అయిందా అంటే అవ్వలేదు, డైరెక్ట్ గా 12 దగ్గర అయింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. 12 గంటల వ్యవధిలో మనకి ఓన్లీ 11 టైమ్స్ మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? బికాస్ మనకి 11 o'clock తర్వాత ఎక్కడ కూడా కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఇది గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఈ 11 o'clock నుంచి ఈ 1 o'clock మధ్యలో, ఓకేనా, 1 o'clock కూడా లోపల కూడా అవ్వట్లేదు కదా. 11 o'clock నుంచి 1 o'clock మధ్యలో ఏదైతే ఉందో కేవలం ఒక్కసారి మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూసారు కదండి, మనకి ఆల్రెడీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసుకున్నారు. సో ఇది మనము మన క్లాక్స్లో డిస్కస్ చేసుకున్నాం, క్లాస్ 1లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ కనిపించేది ఉంది కదా, డైరెక్షన్ సెన్స్, కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, డైస్ అండ్ క్యూబ్స్, ఇవన్నీ కూడా ఒకటి రీజనింగ్. అండ్ సిమిలర్లీ అర్థమెటిక్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట మనము. సో లక్కీలీ 2024 పేపర్లో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడ రిపీట్ అయినాయి ఎగ్జామ్లో. సో మన స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ వాళ్ళు మెసేజ్ చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఏమన్నా ఇక్కడ డప్పు కొట్టుకుంటానా అంటే డప్పు కొట్టుకోవడం కాదండి. మనం చెప్పిన కాన్సెప్ట్స్ కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. ఇది కూడా చెప్తున్నా. ఎందుకు అంటే యూపీఎస్సి కొన్నిసార్లు ఒక గేమ్ ఆడుతుంది స్టూడెంట్స్, కొన్నిసార్లు లాజికల్ క్వశ్చన్స్ అడుగుతుంది. సో లాజికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ అది మీ లాజికల్ థింకింగ్ మైండ్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదనుకుంటే ఆన్సర్ చేస్తామా? చేయలేము. ఓకేనా? ఆ లాజికల్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అది వర్కౌట్ అవుతుంది అనమాట. రైట్? సో ఎస్, మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. క్వశ్చన్ చేసుకుందాం మనం. రైట్? ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థమైంది? మనం ఇన్ని రోజులు మన ఇంట్లో క్లాక్ ఉన్నప్పటికీ కూడా మనం ఎన్నోసార్లు మిస్టేక్ చేసామని అర్థమైంది. ఓకేనా? సో ఇక్కడ 10 to 11 మధ్యలో ఒకసారి, 1 to 2 మధ్యలో ఒకసారి, ఈ 11 to 12 మధ్యలో ఒకసారి మీట్ అవుతుంది, 12 to 1 మధ్యలో కూడా ఒకసారి మీట్ అవుతుంది, డైరెక్ట్గా 11 to 1 మధ్యలో 12 o'clock మీదనే మీట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒకసారి, టోటల్గా మనకి 3 times మీట్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే 2 సార్లు 3 times మనకి కోయిన్సైడ్ అవుతుంది. సో 3, ఇది ఆన్సర్ అనమాట. సో ఇంకొక 2.5 మార్క్స్ పెరిగినాయి మనకి. టోటల్ 7.5 మార్క్స్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. రైట్? ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ కూడా మనము మన క్లాసెస్లో డిస్కస్ చేసాము. అది ఒకసారి చూపిస్తాను, చూడండి మీరు. వెల్కమ్ బ్యాక్ టు ద డే 3 సెషన్ ఆఫ్ క్యాలెండర్స్. సో ఎగ్జామ్ లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో ఎక్కువ మండే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అంటే 8 February చేసుకున్నాము. వీక్ 7 5 + 11 12 64 వర్కౌట్ అవుతుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, ఇయర్ 2021 లాంటిది మళ్ళీ మనకి ఎప్పుడు రిపీట్ అవుతుంది అనే క్వశ్చన్ అడుగుతారు, లేదా ఇయర్ 2025 లేదా 2050 2090 అలాంటివి ఎప్పుడు రిపీట్ అవుతాయి అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సింపుల్, దీనికి ఏంటంటే ఆ లాస్ట్ 2 digits ఉంటాయి కదా, లాస్ట్ 2 digits మీరు 4తో డివైడ్ చేయాలి. ఎందుకు 4తో డివైడ్ చేయాలి అంటే మనకి ఎవ్రీ 4 yearsకి ఒక లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 4తో డివైడ్ చేసినప్పుడు మనకి వచ్చే రిమైండర్ బేసిస్ మీద మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా ఫార్వర్డ్ చేస్తున్నాం. యా, ఇది మీరు అలా గుర్తుపెట్టేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. మనము 2021/4 చేస్తే రిమైండర్ 4 5s 20 కాబట్టి రిమైండర్ 1 వచ్చింది. అంటే రిమైండర్ 1 వచ్చినప్పుడు మనం
మనకి ఇచ్చిన ఇయర్కి 6 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే 2021 లాంటిది మళ్ళీ మనకి ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే +6 యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? 2027లో రిపీట్ అవుతుంది మళ్ళీ. అలాగే 2022 లాంటిది ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ఏం చేయాలి మనము? 2022 డివైడెడ్ బై 4 చేసామనుకోండి, మనకి రిమైండర్ 2 వచ్చింది. సో రిమైండర్ 2 కానీ 3 కానీ వస్తే 11 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? లేదా ఇప్పుడు మనకి కొన్నిసార్లు లీప్ ఇయర్ వస్తుంది. 2024 లాంటిది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 24/4 చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు 28 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. అంటే ఇది ఒక షార్ట్ ట్రిక్, ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్ అని చెప్పుకోవచ్చు మనం. లేదా కాన్సెప్ట్ కావాలి అనుకుంటే మీకు మన క్లాస్లో ఇదంతా కూడా కాన్సెప్ట్స్ అన్నమాట. ప్రతి టాపిక్కి కూడా కాన్సెప్ట్ డిస్కస్ చేసాం అండ్ అలాగే లాస్ట్లో షార్ట్ ట్రిక్ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, వాళ్ళు ఏం అడిగారు? 2025 లాంటిది మళ్ళీ మనకి ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగారు కాబట్టి సింపుల్గా 2025లో లాస్ట్ 2 డిజిట్స్ని మనం 4తో డివైడ్ చేస్తే 4 6 24, రిమైండర్ 1 వచ్చింది. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? రిమైండర్ 0 వస్తే డైరెక్ట్గా మనకు ఉన్నదానికి 28 ఇయర్స్ యాడ్ చేయాలి. రిమైండర్ మనకి 1 వచ్చింది అనుకోండి, 1 వస్తే మనము 6 ఇయర్స్ యాడ్ చేయాలి. రిమైండర్ 2 కానీ 3 కానీ వస్తే 11 ఇయర్స్ యాడ్ చేయాలని అన్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఒక్కటే క్వశ్చన్ కాదు, దీనికి నేను ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. గూగుల్లో కూడా నేను సెర్చ్ చేసి మీకు ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? సో మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చిందంటే మనం ఏం చేయాలి? 6 ఇయర్స్ యాడ్ చేయాలి. సో 25కి 6, 26, 27, 28, 29, 30, 31. సో ఆన్సర్ ఉంది కదండి 31. 2031లో రిపీట్ అవుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి? ఇవే తీసుకుందాం ఎగ్జాంపుల్స్. 2029 లాంటి ఇయర్ మనకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 పేపర్లో. సో 2029 డివైడెడ్ బై 4 చేసామనుకోండి. ఓకేనా? 4 7s are 28, రిమైండర్ 1. అంటే ఈ 2029కి మళ్ళీ 6 ఇయర్స్ యాడ్ చేయాలి. 2029 తర్వాత 2030, 31, 32, 33, 34, 35. అంటే 2035లో సేమ్ క్యాలెండర్ మనకి 2029 క్యాలెండర్ లానే ఉంటుంది అని అన్నాడు కాబట్టి అది మనకి ప్రూఫ్ కావాలి కాబట్టి చూద్దాం మనం ఒకసారి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది అనుకుంటాను. ఐ థింక్ మీకు 2035 కనిపించింది కదా ఇక్కడ, అదనమాట. ఇప్పుడు 2030 చూద్దాం. 2030 చూస్తే బై 4 మనకి 4 7s are 28. రిమైండర్ ఎంత వచ్చిందండి? 2 రిమైండర్ వస్తే ఏం చేయాలి మనం? 2 కానీ 3 కానీ వస్తే 11 ఇయర్స్ యాడ్ చేయాలి. సో 2030కి 11 యాడ్ చేసామనుకోండి 2041. మరి అది కూడా చూద్దాం, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. నేను 2030 చేశాను కదా. ఇదిగోండి 2041 కదా. ఐ థింక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, 2041లో వస్తుంది అని మనకి అక్కడ మెన్షన్ చేశారు. రైట్, ఓకే. ఇలానే మీరు బేసిక్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒకటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. దట్ ఎప్పుడు ఎలాంటి మనకి ఈ క్యాలెండర్ లాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఏ ఎగ్జామ్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఎక్కడ రిపీట్ అయినా ఒకటే ఫండ్ ఏంటి అంటే 0 వస్తే లీప్ ఇయర్ అని అర్థం, 28 ఇయర్స్ యాడ్ చేయాలి. 1 వస్తే 6 ఇయర్స్ యాడ్ చేయాలి. 2 కానీ 3 కానీ వస్తే 11 ఇయర్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు మనకి ఇంకొక 2.5 మార్క్స్ యాడ్ అయినాయి. టోటల్ 10 మార్క్స్ చేయగలిగాం మనం. అంటే 66 మార్క్స్ క్వాలిఫైయింగ్ అని మనకు తెలిసినప్పుడు ఒక 10 మార్క్స్ వచ్చింది. ఇంకో 56 మార్క్సే మనకి రావాలి. చూద్దాం, ఇంకా ఉన్నాయి మనకి ఫ్రీగా కాన్సెప్ట్స్. రైట్, ఓకే. ఇక్కడ చూద్దాము. ఇంకొక క్వశ్చన్ అడిగారు అనమాట. సరే, దానికన్నా ముందు ఇక్కడ రైట్ సైడ్లోనే క్లాక్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది కూడా డిస్కస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ అండి. ఇది డైరెక్ట్గా నేను చూసి చెప్పేస్తాను. 17.5 degrees అని చెప్పేశాను. ఎలా చెప్తున్నారు అంటే మనకు ఫార్ములా ఉంటుంది, సింపుల్ ఫార్ములా.
టీటా ఈజ్ ఈక్వల్ టు 11/2 మైనస్ 30h అనే ఒక సింపుల్ ఫార్ములా. ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ అని అడిగినప్పుడు మనకి సింపుల్ ఫార్ములా టీటా ఈజ్ ఈక్వల్ టు 11/2 మైనస్ 30h. ఇక్కడ ఎం అంటే ఏంటి? మినిట్స్. హెచ్ అంటే ఏంటి? అవర్స్ అన్నమాట. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి టైము? 4 గంటలు, అంటే 4 hours 25 minutes అని ఇచ్చాడు. అంటే 4.425 hours అంటే ఏంటండి దీని అర్థం? 4 గంటల 25 నిమిషాలు. ఓకేనా? 4 hours 25 minutes అని అర్థం అనమాట. ఇదే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇదే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 30 ఇంటూ హెచ్ అంటే ఏంటి? 30 ఇంటూ 4 120. 30 ఇంటూ 4 ఈజ్ 120. ఓకేనా? నెక్స్ట్ 11m/2 అన్నాడు. అంటే ఏంటి? 11 ఇంటూ m అంటే ఏంటి? 25/2. ఓకేనా? మైనస్ 30h. ఓకేనా? 30h అంటే 30 ఇంటూ ఇప్పుడు మనం చేసుకున్న 4 అనమాట. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇక్కడ 25 ఇంటూ 11 275/2. ఓకేనా? సింపుల్గా ఐఎమ్ జస్ట్ యూజింగ్ క్యాలిక్యులేటర్, ఈజీగా టైం వేస్ట్ చేయకుండా. 275 డివైడెడ్ బై 2 ఎంత వచ్చిందండి? ఇక్కడ 137.5 వచ్చింది కదా. 137.5 మైనస్ 120 చేస్తే ఎంత రిమైండర్ ఉందండి? 17.5. ఇదే కదండి. సో మీకు ఎగ్జామ్లో ఎప్పుడు ఏ క్వశ్చన్ క్లాక్స్కి సంబంధించిన యాంగిల్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు జస్ట్ టీటా ఈక్వల్ టు 11/2 మైనస్ 30h అనే ఫార్ములా వేయాలి. అండ్ ఇదే కాకుండా దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అవి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే మన క్లాసెస్లో డిస్కస్ చేసామండి. ఓకేనా? అక్కడ వెళ్ళి చూడొచ్చు మీరు. రైట్? ఓకే. సో మనకి ఇంకా కొన్ని మన ఖాతాలో యాడ్ చేసుకున్నాం ఫ్రీ మార్క్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, వెయిట్ ఆఫ్ 6 boys is equal to weight of 7 girls is equal to weight of 3 men. ఓకేనా? weight of 3 men is equal to weight of 4 women అన్నాడు. అంటే ఒక క్లాస్లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మెన్ ఉన్నారు, విమెన్ ఉన్నారు. ఓకేనా? బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే మనకు తెలుసు, పర్టికులర్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు. అండ్ మెన్ అండ్ విమెన్ అంటే మన అందరికీ తెలుసు అనమాట. సో 6 బాయ్స్ ఉన్నారు, 7 గర్ల్స్ ఉన్నారు, ముగ్గురు మెన్ ఉన్నారు, 4 విమెన్ ఉన్నారు. వీళ్ళందరి యావరేజ్ సేమ్ అంటున్నాడు అనమాట. అంటే ఈక్వల్ అన్నాడుగా. ఈక్వల్ అంటే దీని అర్థం ఏంటి? వెయిట్ ఆఫ్ 6 boys ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 7 girls ఈక్వల్ వెయిట్ ఆఫ్ 3 men ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 4 women అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట. అంటే 6 boys ఈజ్ ఈక్వల్ టు ఐదర్ 3 men అని అనుకోవచ్చు, లేదా 6 boys ఈక్వల్ టు 4 women అనుకోవచ్చు, లేదా 7 girls ఈక్వల్ టు 3 boys కానీ 7 girls ఈక్వల్ టు 4 women, ఎలా అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అన్ని ఈక్వల్ అన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ విమెన్ ఈ 63 kgs అని ఇచ్చేసాడు మనకి. అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ విమెన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి? 4 విమెన్. వాళ్ళు సగటుగా, యావరేజ్ అంటే ఏంటి? సగటుగా 63 kgs ఉన్నారు. అంటే వాళ్ళందరూ కలిపి ఎన్ని కేజీలు ఉన్నట్టు ఇక్కడ? అంటే 63 ఇంటూ 4, 4 3s are 12, 6 4s are 24, 252 kgs అనమాట. అంటే ఈ 252 kgs ఆఫ్ విమెన్ ఈజ్ ఈక్వల్ టు 3 men. అంటే 3 men వాళ్ళు కూడా 252 kgs ఉంటారు, 7 girls కూడా 250 kgs ఉంటారు, 6 boys కూడా 250 kgs ఉంటారు అని అర్థం అనమాట. అయితే ఈ 4 విమెన్ ఉన్నారు కాబట్టి వీటి యావరేజ్ ఏం చేసాము? ఈ 252 kgs బై 4 చేస్తే 63 వచ్చింది. వాళ్ళు ఏమడిగారు? యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అడిగారు అనమాట. మరి బాయ్స్ ఎంతమంది ఉన్నారండి? 252 డివైడెడ్ బై మనం 6 చేయాలి. ఓకేనా? 252 డివైడెడ్ బై 6 చేస్తే 6 4s are 24, రిమైండర్ 1 ఉంటుంది, అండ్ ఇక్కడ 12 ఉంది కాబట్టి 6 2s are 12. అంటే 42 kgs అనేది యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అనమాట. అంటే బాయ్స్ అందరూ కలిపితే 252 kgs ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వాడు సమానం అన్నాడు. ఇక్కడ కొన్నిసార్లు లాజికల్గా మనము
ఓవర్లుకింగ్లో ఏమైపోద్దంటే, అరే ఇది ఏదో లాజికల్ క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ, యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 విమెన్ 63 కేఎస్ అన్నాడు కాబట్టి మరి ఆబ్వియస్లీ అన్ని ఈక్వల్ ఇచ్చేసాడు కాబట్టి మనకు ఆప్షన్లో కూడా 63 కేఎస్ ఉంటుంది అని చెప్పి ఇది పిక్ చేసుకుంటాం బ్లండర్లో. బట్ ఇక్కడే మనం పొరపాటు చేసుకున్నట్టు అనమాట. వాడు ఏమన్నాడంటే ఇక్కడ యావరేజ్గా అందరూ 252 కేజెసే ఉన్నారు అని అన్నాడు. అది ఐ మీన్ అందరూ వెయిట్ ఈక్వల్ అని చెప్పేసి అన్నాడు అనమాట. యావరేజ్ వెయిట్ అనేది ఈక్వల్ అన్నాడు. కాకపోతే వాడు ఏమన్నాడు ఇక్కడ, యావరేజ్ వెయిట్ ఆఫ్ విమెన్ ఈ 63 కేజెస్ అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అన్నాడు. బాయ్స్ అందరూ కూడా ఈ 4 విమెన్ వెయిట్ అంతే ఉన్నారు, ఎంత 252 కేజెసే ఉన్నారు. కాకపోతే మరి ఇక్కడ 4 విమెనే ఉన్నారు, ఇక్కడ 6 బాయ్స్ ఉన్నారు. మరి ఈ 6ని మనం బాయ్స్ని డివైడ్ చేయాలి కదండి. మనకి యావరేజ్ అంటే ఏంటండి, యావరేజ్కి ఒక ఫార్ములా ఉంటుంది, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ 4 విమెన్ ఈజ్ 63 కేజెస్. సమ్ ఎంత అవుతుందండి, సమ్ అంటే వాటిని కూడడం, అంటే 4 విమెన్ 63 కేజెస్ ఉన్నారు, దట్ ఈస్ ద సమ్. సమ్ అంటే అడిషన్ కదండి. సో 63 ఎంత ఉంది మనకి ఇక్కడ 252 కేజెస్ అయింది అనమాట. అలాగే 6 బాయ్స్ అందరూ కూడా మనకి బాయ్ 1, ఇక్కడ ఒక బాయ్ ప్లస్ బాయ్ ప్లస్ బాయ్ ప్లస్ బాయ్ ప్లస్ బాయ్ ప్లస్ బాయ్ అందరూ కలిపితే ఎంత ఉన్నారు, 252 కేజెస్ ఉన్నారు. కాకపోతే యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సమ్ ఎంత అండి, ఇక్కడ ఆల్రెడీ 252 తెలిసిపోయింది మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత మనకి ఇక్కడ అంటే 6 బాయ్స్ ఉన్నారు కాబట్టి బై 6 వేసుకుంటే మనకి 42 కేజెస్ అనేది వచ్చింది అనమాట. సింపుల్ యావరేజ్ ఫార్ములా, అది లాజికల్ క్వశ్చన్ అనమాట, రైట్. సో ఇప్పుడు ఒక ఐ థింక్ 15 మార్క్స్ మన చేతిలో ఉన్నాయి. 15 మార్క్స్కి మనం ఆన్సర్ చేసుకోగలిగాం, రైట్. ఓకే, ఇంకా చూద్దాం అలా లాజికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో. యా, ఇది కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. సింపుల్గా మనకి క్యూని ఎక్స్ అనుకొని కావాలంటే నెక్స్ట్ దాంట్లో చూద్దాము, లేదా పాసిబిలిటీ ఉందంటే ఇక్కడే చూద్దాం. ఎస్, ఇది ఇంకొక లాజికల్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మన దగ్గర 260 పేజీ బుక్ ఉందన్నాడు. 260 పేజీల బుక్లో 5 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని అన్నాడు అనమాట. సో దీనికి మీరు టక్క టక్క టక్కమని ఒక 3 నిమిషాలు టైం వేస్ట్ అవుతుందని అనుకోండి, బట్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగచ్చు. అది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి బుక్ నెంబర్స్ ఉంటాయి కదండి, 1 2 3 4 5 6 7 8 అట్లా. నా దగ్గర ఒక బుక్ ఉంది, ఓకే. సో 1 నుంచి 10 పేజెస్, 20 నేను అన్ని బై 10లో వేసుకుంటున్నాను, 30 40 50 60 70 80 90 100 260 పేజెస్ కాబట్టి నేను ఇట్లా రిపీట్ చేసుకుంటున్నా. 110 120 130 140 150 160 170 180 190 200 200 నుంచి 210 220 230 240 250 260. ఓకే, 260 పేజీల పుస్తకం నా దగ్గర ఉంది అని అన్నాడు. దాంట్లో 5 ఎన్నిసార్లు రిపీట్ అవుద్ది అన్నాడు అనుకోండి. యూజువల్లీ మనం ఏంటంటే ఓవర్లుకింగ్లో ఓకే 1 to 10కి మధ్యలో మనకి 5 అనే నెంబర్ ఉంటుంది కాబట్టి పేజ్ నెంబర్ 5 అనమాట. సో 5 రిపీట్ అయింది. తర్వాత పేజ్ నెంబర్ 15లో మనకి 5 రిపీట్ అయింది. అలాగా అందరూ ఏం చేసుకుంటారు, 50 to 60కి మధ్యలో 55 అనేది వేసుకుంటారు అనమాట. కాకపోతే అందరు చేసే బ్లండర్ అక్కడే. సో ఇక్కడ 25, ఇక్కడ 35, ఇక్కడ 45. ఇక్కడ చూడండి 50కి 60కి మధ్యలో ఆల్రెడీ 50 అనే నెంబర్లో మనకి 5 రిపీట్ అవుతుంది, 50. మళ్ళీ తర్వాత 51లో 5 రిపీట్ అవుతుంది, 52 53 54 55 56 57 58 59. అందరు ఇంకా ఓవర్లుకింగ్లో మళ్ళీ ఏం చేస్తారంటే ఇవే కౌంట్ చేస్తారు, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 50కి 60కి మధ్యలో మనకి ఒక 10 వచ్చినాయి అనుకుంటారు. మరి ఇక్కడ ఇంకా ఈ 5 ఏం చేయాలి, ఇది కూడా ఉంది కదా. సో +1 అనమాట. అంటే ఇక్కడ కేవలం 11 times 5 వస్తుంది మనకి. మళ్ళీ ఇక్కడ 65, మళ్ళీ ఇక్కడ 75, మళ్ళీ ఇక్కడ 85, ఇక్కడ 95. సో టోటల్ ఎన్ని వస్తున్నాయండి మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 9 ప్లస్ ఒక 11 ఎంత అండి. టోటల్ మనకి 1 to 100 మధ్యలో 20 times వచ్చినప్పుడు ఇన్ ద సేమ్ వే మనం ముందు ఈ 1 తీసేద్దాం. ఈ 1తో మనకి సంబంధం లేదు. ఈ 1 పక్కన పెట్టేస్తే మిగతా అన్ని సేమ్ నెంబర్స్ కదండి. మనకి 100 to 110 మధ్యలో 105 వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ 115 వస్తుంది, సేమ్. మళ్ళీ 25,
35, 45 అండ్ మళ్ళీ ఇక్కడ 50 to 60 మధ్యలో ఇక్కడ ఒక 11 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే 150, 151, 52, 53, 54 మళ్ళీ ఇక్కడ 55లో ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలాగా 159 చూసుకుంటే మళ్ళీ ఒక 11 టైమ్స్ ఉన్నాయి. మళ్ళీ 65, 75 అలాగా మళ్ళీ ఇక్కడ ఒక 20 టైమ్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 200 to 210లో మనకు ఒకటేసారి 205 ఒకసారి వస్తుంది. ఇక్కడ 215, ఓకే, ఇక్కడ 225, ఇక్కడ 235, ఇక్కడ 245, మళ్ళీ ఇక్కడ 250 to 260 అన్నాడు. అంటే మళ్ళీ 250, 51, 52 ఇవి ఒక 11 అనమాట. సో ఇక్కడ ఇవి ఒక 11 ప్లస్ 12, 13, 14, 15, 16, ఓకేనా. ఇవి ఒక 5, 16 ఉన్నాయి టోటల్గా. ప్లస్ 20 ప్లస్ 20, ఓకేనా. 20 ప్లస్ 20 40, 40 ప్లస్ 16 ఇస్ 56 అనమాట. సో టోటల్గా మనకి 56 టైమ్స్ 5 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎటువంటి ఫార్ములా లేదు, ఎటువంటి మ్యాజిక్ లేదండి. సింపుల్గా మన లాజికల్ థింకింగ్తో మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ఓవర్లుకింగ్లో మనం మిస్టేక్ చేస్తాం. 50 to 59 మధ్యలో అందరూ ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే 10 ఉన్నాయి అనుకుంటారు. బట్ ఈ 55లో ఈ సెకండ్ 5ని మనం మిస్ చేసుకుంటాం అనమాట. సేమ్ వే 100 to 200 మధ్యలో, సేమ్ వే 200 to 260 మధ్యలో కూడా. ఓకే, ఎస్. సో నెక్స్ట్ చూద్దాం. డైరెక్షన్ సెన్స్ అండి ఇది. డైరెక్షన్ సెన్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్స్. మీకు ఒకవేళ అన్ని బేసిక్స్ నుంచి డైరెక్షన్ సెన్స్ అసలు నాకు ఏం ఐడియా లేదు అనుకునే వాళ్ళకి డెఫినెట్గా మన క్లాసెస్లో అన్ని కవర్ చేసామండి. ఒకసారి చూపిస్తాను చూడండి మన క్లాసెస్ ఏమేమి ఉన్నాయో. బికాస్ మనం అంత జిఎస్లో స్కోర్ చేసుకొని సీసాట్లో పోతుంది అనుకుంటే మనం మళ్ళీ ఒక 1 year ఆఫ్ ఎఫర్ట్స్ వేస్ట్ చేయాలి కదా. సో రీజనింగ్ ఫర్ యూపీఎస్సీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దీంట్లో అన్నీ ఉన్నాయి చూడండి. ఎస్, డైరెక్షన్ సెన్స్ ఉంది కదా. ఈ 4 క్లాసెస్ మీరు వింటే కనుక ఎటువంటి డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్ వచ్చినా కానీ ఐ బెట్ ఎటువంటి డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్ కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇంకా అన్నీ ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ సెన్స్, కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్, డైస్ అండ్ క్యూబ్స్, ఇందాక చెప్పుకున్న క్యూబ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడే క్లియర్ కనిపిస్తుంది. కటింగ్ క్యూబ్ కాన్సెప్ట్ అది కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత పజిల్స్ నేర్చుకున్నాము. లాజికల్ థింకింగ్ ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ మీకు అర్థమవుతుంది. క్యాలెండర్స్ ఉంది, క్లాక్స్ ఉంది, వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఏజెస్ ఉన్నాయి, సీక్వెన్స్ అండ్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, మిస్సింగ్ క్యారెక్టర్, ఫిగర్ మ్యాట్రిక్స్, కౌంటింగ్ ఫిగర్స్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా కేవలం రీజనింగ్లోనే ఉన్నాయి మనకి. అండ్ ద సేమ్ వే అర్థమెటిక్లో చూసుకుంటే మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి. నెంబర్ సిస్టంలో 21 క్లాసెస్ డిస్కస్ చేసాం. నెంబర్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ సిసెట్. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా మళ్ళీ చూడండి అరౌండ్ 16 కాన్సెప్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఎస్. సో మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము యూట్యూబ్లో చెప్పే ఓన్లీ 2024 సిసెట్ ఎక్స్ప్లెనేషన్లో అన్నీ కవర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కవర్ చేసాము, అది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మీరు లాస్ అవుతారు కదా. సో ఫ్రమ్ ద బేసిక్స్ స్క్రాచ్ నుంచి కావాలి అనుకుంటే సజెస్ట్ యూ, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మన కోర్స్ తీసుకోండి. 100కి 100% మీకు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందని అయితే నేను చెప్తాను. లేదు అనుకుంటే మీరు ఇక్కడ స్టూడెంట్ యొక్క రివ్యూస్ ఉంటాయి చూడండి, ఫస్ట్ పర్చేజ్ చేసే ముందు హౌ స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ కోర్స్ అనేది వాళ్ళ వీడియో రివ్యూస్ అండ్ అలాగే వాళ్ళు మనకి వాట్సాప్లో పంపించిన రివ్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఓపెన్గా. మీరు చూసి మీకు నచ్చితేనే మీరు పర్చేజ్ చేయండి, ఓకేనా. దెర్ ఈస్ నో ఫోర్స్, బట్ 100% ఐ కెన్ అష్యూర్ యూ దట్ మీకు న్యాయం అయితే జరుగుతుంది అనమాట, రైట్. ఓకే, సింపుల్గా డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకే. సో చూడండి, డైరెక్షన్స్ అంటే అందరికీ తెలుసు మనకి దిక్కులు. సో మనకి ఎన్ని దిక్కులు ఉంటాయి? మెయిన్వి ఒక 4 ఉంటాయి కదా. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇవి అందరికి తెలిసినాయి. ఇప్పుడు క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం.
ఏ పర్సన్ వాక్స్ 100 మీటర్స్ వెస్ట్ వర్డ్ అన్నాడు. ఓకేనా, ఒక పర్సన్ ఒక 100 మీటర్లు వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు అని ఇచ్చాడు. ఓకే, రైట్. హీ దెన్ టేక్స్ 225 డిగ్రీస్ హీ దెన్ టేక్స్ 225 డిగ్రీస్ టర్న్ క్లాక్ వైజ్ అన్నాడు. అంటే ఈ డైరెక్షన్లో వెళ్తున్న పర్సన్ ఒక 225 డిగ్రీస్ క్లాక్ వైజ్ తిరిగాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే ఇది నేర్చుకునే ముందు మళ్ళీ మనం ఏం నేర్చుకోవాలి? డిగ్రీస్ నేర్చుకోవాలి, రైట్? ఓకే, సో దిస్ ఈస్ 0 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్. అంటే ఒక సెమీ సర్కిల్, మన ప్రొట్రాక్టర్ ఉంటుంది కదండి, ఒక సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదే ఫుల్ సర్కిల్ చేసుకుంటే ఇంకొక 180, టోటల్ 360 డిగ్రీస్ అనమాట. సో 0, 90, 180, 270, 360. ఓకే, ఎస్. ఇప్పుడు ఆ పర్సన్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఇలా ఒక గీత కొట్టుకుందాం. ఇక్కడి నుంచి ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంట? ఓకే, సారీ, ఇక్కడ ఇంకోటి ఉంది. ఏ పర్సన్ వాక్స్ 100 మీటర్స్ వెస్ట్ వర్డ్స్, దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 100 మీటర్స్ అని చెప్పేసి అన్నాడు. ఐఎమ్ సో సారీ, ఇది నేను చూడలేదండి. ఓకే, బట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి అది సరిపోయింది ప్రజెంట్. ఇప్పుడు క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుందాం. నార్త్ ఇక్కడ రాస్తాను. ఏ పర్సన్ వాక్స్ 100 మీటర్స్ వెస్ట్ వర్డ్. ఓకేనా, ఒక పర్సన్ ఒక 100 మీటర్ వెస్ట్ వర్డ్కి నడిచాడు. వెస్ట్ అంటే డైరెక్షన్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, ఈ డైరెక్షన్లో వెళ్ళాడు. ఓకే, ఎస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం ఈ పర్సన్. ఓకే, రైట్. హీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఇంకొక 100 మీటర్స్. సో ఇటు నుంచి లెఫ్ట్ అంటే ఇప్పుడు పర్సన్ ఇలా వెళ్తున్నాడు అనుకోండి, నేను ఇలా మీకు అర్థమయ్యేలా గీస్తాను. అతని లెఫ్ట్ అంటే ఏంటి? ఎడం చెయ్యి అంటే ఈ డైరెక్షన్లో తిరిగాడు అని అర్థం అనమాట. ఇలా తిరిగి మనోడు ఇంకొక 100 మీటర్లు వెళ్ళాడంట. ఓకే, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనోడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు అంటే దిస్ ఈజ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, దిస్ ఈజ్ హిస్ రైట్ హ్యాండ్. ఓకే, ఓకే, రైట్. హీ దెన్ టేక్స్ 225 డిగ్రీస్ క్లాక్ వైజ్ అన్నాడు. ఓకేనా, అంటే ఈ పర్టికులర్ డైరెక్షన్ నుంచి క్లాక్ వైజ్గా 225 డిగ్రీస్ అన్నాడు అనమాట. క్లాక్ వైజ్గా 225 డిగ్రీస్ అంటే ఏంటి? ఇతను ఈ డైరెక్షన్లో ఉన్న పర్సన్ క్లాక్ వైజ్, క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇక్కడ నుంచి ఇలా తిరుగుతుంది కదా, ఇలా తిరుగుద్ది క్లాక్ వైజ్ అంటే. కౌంటర్ క్లాక్ అంటే ఇలా రివర్స్లో తిరుగుతుంది, లేదా యాంటీ క్లాక్ వైజ్ అంటారు. సో ఇక్కడ నుంచి 225 డిగ్రీస్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇలా ఒక సెమీ సర్కిల్ వేస్తే 180 డిగ్రీస్, ఇక్కడికి 270 అవుతుంది కదా. సో అంటే ఐ మీన్ ఇక్కడ చూడండి, ఓకే, 0, 90, 180, 270 అండ్ అగైన్ 360. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్లో ఒక 180 ప్లస్ 270 అనలేదు, 225 అంటే అరౌండ్ ఇక్కడ ఉంటాడు మనోడు. ఓకే, అంటే ఈ డైరెక్షన్లో ఉన్నట్టు ప్రజెంట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఒక పర్సన్ వెస్ట్ వర్డ్కి ఒక 100 మీటర్లు నడిచాడు, మళ్ళీ వెస్ట్ వర్డ్ ఒక 100 మీటర్లు నడిచి ఇక్కడ ఆగిపోయాడు. ఆగిపోయిన పర్సన్ ఏం చేశాడు? ఇక్కడ నుంచి ఒక 225 డిగ్రీస్ తిరిగాడు అన్నాడు అనమాట. 225 డిగ్రీస్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి 180 డిగ్రీస్ అంటే హాఫ్, ప్లస్ ఇంకా ఇక్కడ దాకా తిరిగితే 270 డిగ్రీస్ అవుతుంది. కాకపోతే 225 అంటే అరౌండ్ ఇక్కడ ఉంటాడు. ఓకేనా, ఈ డైరెక్షన్లో ఉన్నాడు అనమాట. ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ వాకింగ్ నవ్ అని చెప్పేసి అంటే మనకున్న డైరెక్షన్లు ఏంటంటే మనకి ఇక్కడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఈ నార్త్కి మరియు ఈస్ట్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ దీని ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నా అంతే. మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తీసుకున్నట్లయితే ఈజ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్, రైట్? ఓకే, ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కూడా సేమ్ డైరెక్షన్ సెన్స్ క్వశ్చనే. సో ఇది నేను మీకు హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ట్రై చేయండి. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. మనకి ఏ పర్సన్ వాక్స్, లేదా ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికన్నా మీరు చేయండి. ఏ పర్సన్ వాక్స్ 100 మీటర్స్ స్ట్రైట్ ఫ్రమ్ హిస్ హౌస్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, కింద క్వశ్చన్లో వెస్ట్ వర్డ్ అనే డైరెక్షన్ మనకి మెన్షన్ చేశారు, కాకపోతే పైన మనకి ఇక్కడ వెస్ట్ అనే డైరెక్షన్ మెన్షన్ చేయలేదు. అంటే మనం అందాజుగా ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందనమాట. ఓకేనా, సో ఏ డైరెక్షన్లో ఇవ్వలేదన్నప్పుడు నేను ఏం చేయాలండి? మనం బెటర్గా నార్త్ డైరెక్షన్ చూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే దట్ విల్ బి కంఫర్టబుల్ అని అనుకోవచ్చు అనమాట, రైట్?
రైట్. ఇప్పుడు చూడండి, ఓ పర్సన్ ఒక ఇక్కడ నుంచి ఒక పర్సన్ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఒక 100 మీటర్లు నేను నార్త్ వైపు, వాడు ఏది ఇవ్వలేదు, మీరు ఎందుకు మరి నార్త్ పెట్టుకున్నారంటే మీ ఇష్టం, వెస్ట్ అంటే వెస్ట్, ఈస్ట్ అంటే ఎట్ అంటే అటు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఓకే. ఏ పర్సన్ వాక్స్ 100 మీటర్స్ స్ట్రైట్ అన్నాడు, స్ట్రైట్గా వెళ్ళాడు, బాగానే ఉంది. ఫ్రమ్ హిస్ హౌస్ అన్నారు, ఓకేనా. ఊరికే ఇది అతని ఇల్లు అనుకుందాం, ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు అని చెప్తున్నాం. ఓకే. ఓకే. దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 మీటర్స్. ఓకే. ఇక్కడ నుంచి 100 వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇంకొక 100 వెళ్ళాడు. రైట్, బాగానే ఉంది. అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 300 మీటర్స్ అన్నాడు. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ 300 మీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వాడి ఇంటికి మళ్ళీ ఒక 100 మీటర్స్, మళ్ళీ ఇక్కడ ఇంకొక 200 మీటర్స్, ఇది ఒక 100, ఇది ఒక 200. ఓకే. సో టోటల్ 300 మీటర్స్ ఇదంతా కలిపి లెఫ్ట్ వచ్చాడు అని చెప్పి అన్నాడు. ఓకే. లెఫ్ట్ వర్డ్, రైట్. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఇంకొక 100 మీటర్స్. సో మళ్ళీ మనోడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 100 మీటర్లు వెళ్ళాడు అని అందాం, ఈ డైరెక్షన్లో ఉన్నాడు మనోడు. రైట్. టు రీచ్ హిస్ ఆఫీస్ అన్నాడు కాబట్టి ఇది మనోడి ఆఫీస్. అంటే మనోడి ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏమైనా షార్ట్ కట్ రోడ్డు ఉందనుకోండి, టక్కు మన ఇట్లా నడిచేస్తే అయిపోయేది. కాకపోతే రోడ్డు మీద వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఒక 100 మీటర్లు స్ట్రైట్ వెళ్ళాడు, తర్వాత ఒక 100 లెఫ్ట్కి తిరిగి ఒక 100 కొట్టాడు, తర్వాత మళ్ళీ లెఫ్ట్ తిరిగి ఒక 300 మీటర్లు నడిచాడు, తర్వాత మళ్ళీ రైట్కి తిరిగి ఒక 100 మీటర్స్ వెళ్ళాడు అని చెప్పేసి అన్నాడు. అయితే టు రీచ్ హిస్ ఆఫీస్ ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే, in which direction does he walk initially from his house if his office is exactly in the northeastern direction అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ హీ వాక్ ఇనీషియల్లీ ఫ్రమ్ హిస్ హౌస్ ఇఫ్ హిస్ ఆఫీస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ అన్నాడు. అంటే మనకి ఇప్పుడు ఏ డైరెక్షన్లో తెలియదు కాబట్టి ఇతని ఆఫీస్ గనక నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంటే గనక అతను ఫస్ట్ ఏ డైరెక్షన్లో నడిచాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు సింపుల్గా దీన్ని 2 మెథడ్స్లో చేసుకోవచ్చు. మనకి రెగ్యులర్గా ఉన్న డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో అతని ఆఫీస్ ఇప్పుడు సౌత్ వెస్ట్లో ఉందన్నమాట. ఓకేనా. ఈ సౌత్ వెస్ట్ మనము డైరెక్షన్స్ చేంజ్ చేసి అలా చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఈ ఎగ్జాక్ట్గా బొమ్మని మనం మళ్ళీ రెప్లికేట్ చేసుకోవాలన్నమాట. ఎలాగా అంటే చూపిస్తానండి. ఫస్ట్ అతని ఆఫీస్ ఎక్కడుందన్నాడు, ఇది అతని ఆఫీస్ నార్త్ ఈస్ట్ డైరెక్షనే కదండి అన్నది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అన్నారు. ఓకేనా. సో నార్త్ ఈస్ట్ మధ్యలో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అతని ఆఫీస్ ఉంది అని అన్నారు. సో మనం ఎటువంటి డైరెక్షన్స్ చేంజ్ చేయకుండా జస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ని రివర్స్లో వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఫస్ట్ అతని ఆఫీస్కి రీచ్ అవ్వడానికి మనకి రైట్ తీసుకుంటే ఆఫీస్ వచ్చింది అన్నాడు కాబట్టి ఒక రైట్ 100 మీటర్స్ రీచ్ అయితే ఆఫీస్ వచ్చింది అన్నాడు. సో ఇది ఒక గీత గీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 300 మీటర్లు ఇలా ఒక గీత గీసుకున్నా. ఓకే. ఓకే. మళ్ళీ ఇదే బొమ్మను ఎగ్జాక్ట్గా మనం రిపీట్ చేసుకుందాం. ఓకే. ఓకే. అంటే ఒక పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అనమాట. ఓకే. అంటే ఇది ఎగ్జాక్ట్గా బొమ్మను నేను రివర్స్లో గీసుకున్నా. దీన్ని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఏ పర్సన్ వాక్స్ ఇన్ ఏ డైరెక్షన్ అన్నాడు, స్ట్రైట్గా ఒక 100 మీటర్లు నడిచాడు అనుకుందాం, అదే వేసాం కదండి. తర్వాత ఒక 100 లెఫ్ట్ తిరిగి 100 మీటర్లు నడిచాడు, అదే రాసుకున్నాం కదా. మళ్ళీ లెఫ్ట్ తిరిగి 300 మీటర్లు రాసుకున్నాడు, అదే రాసుకున్నాం కదా. మళ్ళీ రైట్ 100 మీటర్లు తిరిగితే అతను ఆఫీస్ వచ్చింది అన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనకి స్పెసిఫిక్ డైరెక్షన్ మెన్షన్ చేశారు కాబట్టి ఆ డైరెక్షన్ అంటే అతను ఆఫీస్ నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంటే క్వశ్చన్ ఏమడిగారు, ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఈ వాక్ ఇనీషియల్లీ, అంటే అసలు స్టార్టింగ్ మనోడు అడుగుపెట్టి బయటకు వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో నడిచాడు ఇక్కడ అంటే ఫస్ట్ మనోడు ఇంటి దగ్గర నుంచి ఇటు కిందకు వచ్చాడు, అంటే సౌత్ డైరెక్షన్లో వచ్చాడు కాబట్టి ఆన్సర్ సౌత్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. ఆన్సర్ ఇస్ ద సౌత్. ఓకే. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. మా ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు ఈజీగా అనిపించవచ్చు, లేదా కాంప్లెక్స్ అనిపించవచ్చు, లేదా ఇంకేదన్నా అనిపించవచ్చు. ట్రస్ట్ మీ, మ్యాథమెటిక్స్ అనేది వినేటప్పుడు సమ్మగా హాయిగా ఉంటుంది. ఇట్లా మీరు చెవులు పెట్టుకొని ఉంటారు కదా, అబ్బా ఏమున్నాయిరా కాన్సెప్ట్స్ సింపుల్గా అర్థమవుతున్నాయి అనుకుంటారు. కానీ ఎక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది అంటే
మీ యొక్క పెన్ను పేపర్ మీద పెట్టినప్పుడు అది ముందుకు కదలదు. ట్రస్ట్ మీ, ముందుకు కదలదు మీరు ప్రాక్టీస్ చేయకపోతే. మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే హ్యాబిట్ ఉంది అంటేనే ముందుకు కదులుతుంది అనమాట. ఓకే, రైట్. ఇంకా ఏమన్నా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి అలాగా. మరీ లెంతీగా సెషన్ ఉన్నా కానీ బాగోదు కదా. సో నెక్స్ట్ సెషన్లో మనం మిగతా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఎస్, ఇవి కొన్ని సింపుల్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట. ఓకేనా. ఎస్, ఇది చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అన్నాడు. ఓకేనా. ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంట. ఏ మైనస్ బి అంటే ఏ ఇంటూ బి అంట. ఏ ఇంటూ బి అంటే ఓకే ఏ డివైడెడ్ బి అంటున్నాడు. ఏ డివైడెడ్ బి అంటే ఏ ప్లస్ బి అని అర్థం అని చెప్తున్నాడు అనమాట. రైట్, ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10 ప్లస్ 30 మైనస్ 100 ఇంటూ 50 డివైడెడ్ బై 25. ఆపరేషన్స్ ఆర్ టు బి రీప్లేస్డ్ సైమల్టేనియస్లీ అని చెప్పన్నాడు. సైమల్టేనియస్లీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లస్ 30 అంటే దీని అర్థం ఏంటి? 10 ప్లస్ 30 అంటే ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏ మైనస్ బి. అంటే 10 ప్లస్ 30 అనే ఫార్ములా నువ్వు ఏమని రాసుకోవాలి? 10 మైనస్ 30 అని రాసుకోవాలి. అయితే చాలామంది ఏం చేస్తారు, ఓకే 10 ప్లస్ 30 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 100 ఇంటూ 50 చేస్తారు. బట్ అలా చేయకండి, సైమల్టేనియస్గా ఉండాలి అన్నారు. అంటే నా ఫస్ట్ వాల్యూ 10 ప్లస్ 30 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏంటి? 30 మైనస్ 100 చేయాలి నేను. సెకండ్ ఏం చేయాలి? 30 మైనస్ 100 చేయాలి. సో 30 మైనస్ 100 అంటే ఏంటి? 30 మైనస్ 100 అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ ఇంటూ బి. అంటే 30 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 100. ఓకేనా. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి కాబట్టి 30 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 100 కాబట్టి ఇక్కడ నేను రాసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు 50 డివైడ్ బై 25 చేయొద్దు. మళ్ళీ ఏం చేయాలి మనము? 100 అక్కడే ఉంది కదా, 100ని పట్టించుకోవాలి ఇక్కడ. 100 ఇంటూ 50 అంటే దీని అర్థం ఏంటి? ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఏంటి? ఏ డివైడెడ్ బి బై బి. అంటే 100 ఇంటూ 50 ఈజ్ నథింగ్ బట్ 100 డివైడెడ్ బై 50. మళ్ళీ లాస్ట్ చూడండి, 50 డివైడెడ్ బై 25 అంటే ఏ డివైడెడ్ బై బి. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో 50 డివైడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 25. ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది కళాకారులు అంటే, ఫస్ట్ వాడికి నచ్చింది చేసేస్తాడు. ఓకే 50 ప్లస్ 25 75. ఓకే 100 ఇంటూ 300 300. ఓకే 300 ప్లస్ 75 375. ఓకేనా. అండ్ ఈ మైనస్లు ఇవేం పట్టించుకోరు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మన కోసం, మనలాంటి కళాకారుల కోసం మనకి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది నెంబర్ సిస్టంలో. ఏంటిది అది? బోర్డ్ మాస్ అనే ప్రిన్సిపల్ ఉంది. అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా. మనకి ఇక్కడ బ్రాకెట్స్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఫస్ట్ మనం వెయిటేజ్ దేనికి ఇవ్వాలి అంటే డివిజన్కి ఇవ్వండి రా బాబు అని చెప్పి అంటున్నాడు అనమాట. డివిజన్ తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ దేనికి ఇవ్వాలి అంటే మల్టిప్లికేషన్ ఇవ్వాలి, తర్వాత ఎడిషన్కి ఇవ్వాలి, తర్వాత సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. ఇది బేసిక్ ఫండమెంటల్, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారనమాట. సో ఫస్ట్ డివిజన్ చేసామనుకోండి మనం, 100 డివైడెడ్ బై 50 అంటే 50 100 బై 50 అంటే 2 కాబట్టి దీన్ని నేను మళ్ళీ మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. ఇంటూ 2 ప్లస్ 25. ఓకే. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ చేయాలి. సో దీనికి వెయిటేజ్ ఇవ్వాలి మనం, 30 ఇంటూ 2 60. సో దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఓకే. సో 10 మైనస్ 60 ప్లస్ 25. ఓకేనా. రైట్. ఇప్పుడు ఎడిషన్. ఎడిషన్ అంటే ఏంటి? ఇప్పుడు 10 ముందు ఏది లేదంటే నథింగ్ బట్ పాజిటివ్ నెంబర్ అది. సో 25 ప్లస్ 10 ఎంత? 35. ఓకేనా. 35 మైనస్ 60. ఇప్పుడు మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. 35 మైనస్ 60 అంటే ఎంతండి? మనకి మైనస్ 25. సో ఆన్సర్ వచ్చేసి డి మైనస్ 25. సింపుల్. నెక్స్ట్ చూడండి, ఇది ఏదో కన్ఫ్యూజ్ చేద్దాం అన్నట్టు అడిగారు కానీ బట్ ఇదే సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ పాట్ అనే పదాన్ని ఎటాప్ అని రాస్తున్నాడు అనమాట. అంటే ఏం చేయలేదండి వీడు, పాట్ అనే పదాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? టాప్ అవుతుంది. దాని ముందు ఏ పెట్టాడు. తర్వాత సరే అది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది చూడాలి. ట్రాప్ అనే దాన్ని ఏం చేశాడు? దీని అన్ని రివర్స్ చేస్తే పిఏఆర్టీ పార్ట్ రావాలి, ముందు ఏ పెట్టాడు, ఏ పార్ట్, అదే వచ్చిందిగా. రైట్.
ఇప్పుడు ఎరేనా అనే పదాన్ని మనము రివర్స్ చేసామనుకోండి, ARENA చేస్తే రివర్స్ అవ్వాలి. ANERA ముందే పెట్టాడు సింపుల్గా. సో ఆన్సర్ AANERA ఉండాలి. అది ఎక్కడ ఉంది? ARENA, ANREA, మనకి ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది టక్ మన ఆ ప్రెషర్లో. ఇప్పుడు ANERA మనకి ఆప్షన్ డీలో ఉంది, మనం ఏం పెడతాం? ఓకే ANREA ఇక్కడే ఉంది కదా అని బి పెట్టేస్తాం. బట్ అక్కడ బ్లండర్ చేయకూడదు మనం, రైట్? ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఫార్ములా లేకుండా వచ్చేది. ఒక సర్టెన్ కోడ్లో ABCDని 24 అనే నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది, EFGH 1680 అనే నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాడు ఏదో మల్టిప్లై చేస్తున్నాడు, ఎందుకంటే అంత పెద్ద నెంబర్ లేకపోతే. ఇప్పుడు మనకి ABCDEFGHIJKLM అని రాసుకుందాం, విచ్ రిప్రజెంట్స్ 13 నెంబర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ABCD మనకి ఇక్కడ ఎంత అన్నాడు? 24 అంటే సింపుల్గా మనకు అక్కడ అర్థమైపోవాలి. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. అంటే 4 3s are 12, 12 2s are 24, 24 into 1 is 24. బాగానే వచ్చింది. కానీ మన థింకింగ్ కరెక్టా కాదా అని మనం ఇంకా అనుమానపడాలి. కాబట్టి EFGH 1680 అన్నాడు, అది కన్ఫర్మ్ చేసుకుందాం. EFGH అంటే ఇక్కడ, ఓకేనా? 6 5 30, ఓకేనా? 7 8 56, ఓకేనా? 56 into 30 మనం చేస్తే ఈ నెంబర్ వచ్చేస్తుంది, ఇచ్చే 1680. ఇప్పుడు IJKL చేయమన్నాడు. IJKL అంటే ఏంటి? IJKL. సో 9 into 10 is 90 and 11 into 12 చేస్తే మనకి ఓ నెంబర్ వస్తుంది. దట్ నెంబర్ ఈస్ మనకి 11880 మన ఆన్సర్ అన్నమాట, ఓకేనా? 11880 ఇస్ ద ఆన్సర్. ఓకే, లేదంటే మీరు చేసుకోవచ్చు. 132 into 90, 0 0 0, 9 2s are 18, 9 3s are 27 plus 1 28, 9 1s are 9 plus 2 11, 11880 వచ్చింది కదండి. ఎస్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. సో ఇవి మిగతా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇవి కూడా చాలా సింపుల్ అండి మనకి. ఓకే, సరే మీకు కావాలి అంటే మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్లో మనకి ఇట్లా మిస్సింగ్ డేటా ఏదైనా అడిగారు అనుకోండి, మనం లేయర్స్ లాగా చేసుకోవాలన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ 1 అనుకోండి ఇది. పార్ట్ 2 ఐ విల్ బి డీలింగ్ ఇమీడియట్లీ. అండ్ కుదిరితే పార్ట్ 3, అంటే మరీ లెంతీగా ఉన్న ఎవరికన్నా బోర్ కొడుతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్. ఓకే, ఇవన్నీ కూడా మిగతా కాన్సెప్ట్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.